ఫైనల్గా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, అవిశ్వాస తీర్మానాలు పెడతారు, తెలంగాణలో కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే బీజేపీకి వెళ్తున్నారు చాలా, కొంత 4-5 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, అండ్ అలాగే కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా. పక్కన సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది మణిపూర్ది మొన్న రీసెంట్గా. సో ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల ఇప్పుడు తెలంగాణలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్న టాపిక్ జోరుగా నడుస్తూ ఉంది. సో మీరేం చెప్తారు దీని గురించి? అయితే ఈరోజు మాటికి ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడడం నాకు బాధ అనిపించిన, ఒక అసమర్థుని లెక్క ప్రజల ముద్ర పడ్డది. ఇది వాస్తవానికి ఇట్లా జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఆ స్టాంప్ పడ్డది. ఎందుకంటే ముఖ్యమంత్రి దిగిపోతాడు, ప్రభుత్వం కూలిపోతుంది, కానీ వాస్తవం ఏంటంటే అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రము ఈ వేరే పార్టీకి వెళ్ళి జాయిన్ చేస్తారు. అంటే నాకు ఇప్పుడు కొంతమంది కాంటాక్ట్లోకి వస్తుంటారు, నన్ను వాపస్ తీసుకొని హైకమాండ్ నుంచి లెవెల్లో ఇడున్న ఇన్ఛార్జీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, పైసల ట్రాన్సాక్షన్లు, ఢిల్లీలో ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్కి ఏ విధంగా పైసలు ఎవరికి అందజేయాలి అని, ఇక్కడ ఒక కాంట్రాక్టర్ కమ్ ఒక లీడర్కు ఎట్లా పురమాయించిండ్రు దాని మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది. దాని గురించి కొంచెం మనం మాట్లాడుతున్నప్పుడు జాయినింగ్ గురించి మాట్లాడితే అది కుదరని పని అని చెప్పి నాకు అర్థమైంది. ఏంటంటే ముఖ్యమంత్రి జాయినింగ్కి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అధిష్టానం రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకోవడం దానిపైన వ్యతిరేకత ఉన్నది. వ్యతిరేకత ఉంటే సార్ నిజంగా మీరు అన్నట్టు వీళ్ళు ఎట్లా వస్తారు మన పార్టీ? అదే చెప్తున్నా, వ్యతిరేకతతో ఉన్నారు. రెండవది ఏంటనంటే రేపు రాహుల్ గాంధీ మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు ఈ జాయినింగ్ విషయంలో. రెండవది ఏంటంటే వాళ్ళు మోకా చూస్తుండ్రు సీఎంని ఎప్పుడు ఎత్తేయాలని. ఖచ్చితంగా 1000% వాళ్ళు, మీరు గమనిస్తుందా ఈ మధ్యన అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతలేవు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ గారికి కూడా అపాయింట్మెంట్ ట్రై చేసింది, ఇయ్యలే ఆమె. వేరే వాళ్ళని పట్టుకొని కూడా ట్రై చేసిండు, దొరకలే. కేసీ వేణుగోపాల్ ఒక్కడు గుడ్ లిప్స్ ఉన్నారు, నడిపిస్తుండ్రు. వాళ్ళు ఇంత చిల్లర చేష్టలు వాళ్ళు ఇక్కడ దాకా ఉండే పరిస్థితులు ఉండేది. వచ్చిన వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈయన ఎంబడి ఒక ఎమ్మెల్యే కూడా బయటికి పోడు. ఏ ఎమ్మెల్యే పోడు, మీరు ఒక 2-3 పేర్లు కూడా చెప్పలేరు. ఎందుకనంటే ఈయన చేష్టలు చిల్లరగా ఉన్నాయి, లోకల్లో వీళ్ళని కాదని చెప్పి వేరే వాళ్ళని జాయినింగ్లు చేసుకుని ఇవన్నీ అందరికి చాలా మంది మాత్రము చాలా కష్టంతో టికెట్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు వచ్చి బయటికి పార్టీకి వెళ్ళి వచ్చినా ముఖ్యమంత్రి సీటు చూసే వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు ముఖ్యమంత్రిని పెట్టినా వాళ్ళకు సపోర్టివ్గానే రేపు వీళ్ళు ఎమ్మెల్యేలు అంతా కదులుతారు. అంటే నా ఆలోచన ప్రకారము వేరే అవిశ్వాసం తీర్మానం వస్తుందా లేదా అది సెకండరీ, అది ఓకే. కానీ అధిష్టానం మాత్రం ముఖ్యమంత్రి క్యాండిడేట్ మాత్రం మార్చుడు ఖాయం, పక్కా నాకైతే. నేను దాన్ని అలా ఒకవేళ మార్చిన ఈయన చేసిన డ్యామేజ్ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటారు వాళ్ళు. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి మార్చిందనంటే ఇక వాడిని పైసకు పనికి రాకుండా చేస్తారు. పైసకు పనికి రాకుండా అవుతాడు. అందుకే ఫాస్ట్ గా సంపాదించుకుంటున్నారు. ఎంత సంపాదించినా నువ్వు ఏమన్నా చెయ్యి, పైసకు మాత్రం పనికి రాదు. అది కాంగ్రెస్ పార్టీకి అట్లుంటే అది నాకు అర్థమయ్యే లోపు నడుస్తుంది. నేను అందరికి పైసలు ఇస్తున్నా, ఇన్ఛార్జ్లను గ్రిప్లో పెట్టుకున్నా, వాళ్ళని గ్రిప్లో పెట్టుకున్నా, అందరికి ఇస్తున్నా, రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా అది అందరు అనుకుంటారు. బీజేపీకి టచ్లో ఉన్నది తెలుసు వాళ్ళకు, అమిత్ షాకి టచ్లో ఉన్నది తెలుసు, ఎవరెవరికి ఏమేమి ఫోన్లో పోయినాయి తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏడ కూడా ఈరోజు మై హోమ్స్ పేరు ఎందుకు ఎత్తలేడు? మై హోమ్స్ గురించి మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి గారికి ఏ బీజేపీ బడా నాయకుడు ఫోన్ చేసిండు. నాకున్న సమాచారం ప్రకారం అమిత్ షా గారు ఫోన్ చేసిండు మై హోమ్స్ దగ్గర పోవద్దని. వాళ్ళిద్దరికి ఏం సంబంధం? అది వాళ్ళు చెప్పాలి, పోయిన రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇది వాళ్ళిద్దరికి ఏం సంబంధం అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అమిత్ షా ఫోన్ మై హోమ్స్ జోలి పోతలేడు కదా, పోవట్లేదు, అది కనబడుతుంది. కానీ గతంలో మై హోమ్స్ అనేటోడు పెద్ద దొంగ అది ఇది అని చెప్పేసి ఈయననే కదా అన్నది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి పేరు కూడా ఎందుకు ఎత్తలేడు మై హోమ్స్ రామేశ్వరం? అంటే ఇది వాస్తవం అన్నట్టే కదా, పాలిటిక్స్ నడుస్తుంది. ఇవన్నీ తెలిసి అధిష్టానం
కొంచెం గుర్రుగున్నది.